తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖలో జేఈఈ పరీక్ష మిస్ అయిన 23 మంది విద్యార్థుల బాధ్యత పవన్దే అని వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తెలిసి చెప్పారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనపై విద్యా మంత్రి నారా లోకేష్ స్పందించాలని, పరీక్ష మిస్ అయిన విద్యార్థులకు కేంద్రంతో మాట్లాడి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము చేయని తప్పుకు ఆ విద్యార్థులు జీవితం నాశనమైందని, ఏడాది పాటు నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కష్టపడి చదివినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి చిన్నముసిడివాడ మీదుగా ఆయన కాన్వాయ్ సాగింది. ఇదే సందర్భంలో ఆయన కాన్వాయ్ కొనసాగుతుండడం వల్ల మొత్తం పోలీసులు ఆంక్షలు విధించి ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు పరీక్షలు రాలేకపోయారు. సుమారు 23 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకి 2 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన కారణంగా పరీక్షా కేంద్రంలోకి నిర్వాహకులు అనుమతించలేదు. దీనివల్ల విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. సుమారు సంవత్సరం పాటు జేఈఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి అనేక రకాలుగా నిద్రాహారాలు మాని పరీక్షకి ప్రిపేర్ అయిన విద్యార్థులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ట్రాఫిక్ ఆంక్షల మూలంగా ఈరోజు పరీక్షలకి హాజరు కాలేని ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. విద్యార్థులు తమ విద్యా జీవితాన్ని నష్టపోయారు. దీనికి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీవీఐపీలు పర్యటన ఉన్నప్పుడు పోలీసులు ఆంక్షలు విధించే సమయంలో జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ ఉన్నప్పుడు విద్యార్థులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా కాన్వాయ్ వెళ్ళేటట్టు చూడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు బీఆర్టీఎస్ రోడ్లోనే మీరు ట్రాఫిక్ నియంత్రణ చేశారు. రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళింది ఉప ముఖ్యమంత్రిది. రోడ్డుకి 2 వైపులా సర్వీస్ రోడ్లు ఉన్నాయి బీఆర్టీఎస్ రోడ్లో. మరి సర్వీస్ రోడ్లో కూడా మీరు ఆంక్షలు విధించారు కదా. సర్వీస్ రోడ్లో ఆంక్షల వల్ల విద్యార్థులు పరీక్షలకి హాజరు కాలేకపోయారు. 20 నిమిషాల పాటు 10 నిమిషాల సమయంలో పరీక్షా కేంద్రానికి వెళ్లాల్సిన విద్యార్థులు సుమారు 40 నుంచి 50 నిమిషాల పాటు ట్రాఫిక్లో చిక్కుకొని పోవడం వల్ల, ట్రాఫిక్ ఆంక్షల వల్ల విద్యార్థులు సమయానికి వెళ్ళలేకపోయారు. చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు విద్యార్థులు అడుగుతా ఉన్నారు, 23 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు, పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగానే పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్ల మేము పరీక్షకి వెళ్ళలేకపోయారు మా పిల్లలు, మా పిల్లల జీవితాలు ఈ విధంగా నష్టపోయాం కాబట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నిజంగా నా కాన్వాయ్ వల్ల ఇది ఆగిపోయిందా, పిల్లలు పరీక్షకు హాజరు కాలేకపోయారా, మీరు దీని మీద ఒక పర్స్యూ చేయండి అని అధికారులకి ఒక ప్రతిపక్ష నేతలాగా ఆయన మాట్లాడాడు తప్ప, నిజంగా నష్టపోయిన పిల్లలకి మీరు హామీ ఇవ్వాలి, మీరు అభయహస్తం ఇవ్వాలి. మీ కాన్వాయ్లో మీరు వాహనాలు, మీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ విపరీతంగా వాహనాలు తీసుకొచ్చి, పూలమాలలు తీసుకొచ్చి ట్రాఫిక్ ఆంక్షలు, మీ పార్టీ నాయకులే ట్రాఫిక్ ఆంక్షలు పూర్తిగా ఆంక్షలు విధించేటట్టు పోలీసులను ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా, ముఖ్యంగా పరీక్షకి వెళ్లే విద్యార్థులకి ఇబ్బంది కలిగే విధంగా మీరు ట్రాఫిక్ ఆంక్షల్ని విధించడం వల్ల, పోలీసుల్ని ఒత్తిడి చేసి ట్రాఫిక్ ఆంక్షలు కల్పించడం వల్ల విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వము, పోలీసులు నిన్న విశాఖపట్నం సిటీ పోలీసులు ఒక ప్రకటన జారీ చేశారు. విద్యార్థులు సమయానికి మా ట్రాఫిక్ ఆంక్షల వల్ల ఏ ఇబ్బంది లేదు, ఇది పిల్లలే లేటుగా వెళ్ళారు, ఆలస్యంగా వెళ్ళారు, కానీ పోలీసుల మీద అనేక మంది వీడియోలు ప్రకటనలు ఇస్తున్నారు, ఇది అవాస్తవం అని విశాఖపట్నం సిటీ పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. కానీ ఇది పూర్తిగా అసత్యమైంది, ఇది అవాస్తవం ఇదని మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకంటే 8:20కి ఎయిర్పోర్ట్కు చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు చిన్నముసిడివాడకి వెళ్ళడానికి 10 నిమిషాలు, వీవీఐపీ కాన్వాయ్ కాబట్టి 10 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు ఎందుకు పట్టిందంటే బీఆర్టీఎస్ రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్ళాలి, కానీ రోడ్డుకి ఇరువైపులా సర్వీస్ రోడ్లను కూడా బ్లాక్ చేశారు. జనసేన నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, గజమాలలు తీసుకొచ్చి సత్కరించే పేరుతోటి ఆంక్షలు పెట్టేసి మొత్తం ట్రాఫిక్ ని జామ్ చేయడం ద్వారా విద్యార్థులు టైంకి వెళ్ళలేకపోయారు. కానీ పోలీసులు రిలీజ్ చేసి, పోలీసుల్ని దోషులు అని మేము అనడం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు, ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళు చేసిన ఒత్తిడి కారణంగానే పోలీసులు ఆంక్షలు విధించారని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఈ పోలీసులు ఈ వివరణ ఇస్తూ ఒక ప్రకటన ఇచ్చారంటే, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ద్వారా ట్రాఫిక్ ఏ విధంగా ఆంక్షలు విధించి మొత్తం ఎక్కడికక్కడ వాహనాలు ఆపేశారు. మీ వాహనాలు ఆపేసిన కారణంగానే విద్యార్థులు పరీక్షలకి వెళ్ళలేకపోయారు. మొత్తం దిగ్బంధనం చేసి, రోడ్లన్నీ దిగ్బంధనం చేసి పబ్లిక్ని అడ్డుకున్న కారణంగానే ట్రాఫిక్ జామ్ అయి
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి వెళ్ళలేకపోయారు. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ గారి వైఫల్యమే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రతి మాటకి ఎక్స్లో స్పందిస్తారు. విద్యార్థులు 23 మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయారు. మీరు న్యాయం చేయాలి, మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వీరికి ఏ విధంగా న్యాయం చేస్తారో మీరు హామీ ఇవ్వాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ కాన్వాయిని జాగ్రత్తగా పోలీస్ ఆంక్షలు లేకుండా విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నడపాల్సిన బాధ్యత మీరు ఉప ముఖ్యమంత్రిగా గౌరవనీయులైన పెద్దలుగా మీ మీద ఉందనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ 23 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల మానసిక ఆవేదనని మీరు అర్థం చేసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా మీరు స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రజలపై కేంద్రం బాధుడు కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ ఛార్జీల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, మళ్లీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలపై మరింత భారాలు పడుతున్నాయన్నారు. వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ప్రజలే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలి. గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడానికి ఖండించండి. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, పేద ప్రజలు వాడుకున్నటువంటి వంట గ్యాస్ 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర మీద 50 రూపాయలు భారం వేసింది. ఇది ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న తరుణంలో ప్రజలకి తీవ్రమైన భారంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఉజ్జల కేటగిరీలో ఉన్నటువంటి వినియోగదారులపై కూడా ఇది పెను భారం పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌక అమ్మేస్తూ, రెండో పక్క బ్యాంకుల్లో ప్రజాధనం అప్పులుగా తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళకి కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక సామాన్య ప్రజల మీద ఈరోజు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం దుర్మార్గంగా భావిస్తూ, పెంచిన వంట గ్యాస్ ధరలను సామాన్యులకి, బడుగులకి, బలహీన వర్గాలకి ఇబ్బంది కలిగించిన ఈ 50 రూపాయలు పెంచిన ధరను తక్షణమే రద్దు చేయాలని విశాఖపట్నం నుండి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రధానమంత్రి గారికి 3 రోజుల దగ్గర ఉంటాయి. 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత వేగంగా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యక్రమాలు అమలు చేస్తూ భారతదేశ ప్రజల మీద భారం మోపుతున్నారు. ఇది సరైనది కాదు. మోడీ గారు, మీకేమో 10 కోట్ల రూపాయలు, 10 లక్షల రూపాయలు విలువైన కోట్లు కావాలా? సామాన్యులకి 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ ఏమో 50 పెంచుకొని పోతారా? నిన్ననే బడ్జెట్ సపోర్ట్ల పేరుతో 2 రూపాయలు లీటర్ మీద పెంచారు డీజిల్, పెట్రోల్ మీద. ఇది సరైనది కాదు. తక్షణమే పెంచిన గ్యాస్ ధరలు రద్దు చేయాలని సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆవరణలోని వాటర్ వరల్డ్ లో ఓ బాలుడు మృతి చెందాడు. నీటిలో దిగిన రిషి అనే బాలుడు ఆసుపత్రికి గురికాగా నిర్వాహకులు గట్టుచప్పుడు కాకుండా బైక్ పై ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడు మృతి చెందడంతో పోస్టుమార్టం కోసం రిషి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ఈ క్రమంలో సంఘటనా స్థలాన్ని సిపి సంగమగ బాగ్చి పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక 7 years బాలుడు మునిగిపోయి చనిపోయారండి. 6 తర్వాత ఇన్సిడెంట్ జరిగింది. అరౌండ్ 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కేసు రిజిస్టర్ చేసాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా లోపాలు ఉన్నాయి. ఇటువంటి చిన్న పిల్లలు స్విమ్మింగ్ పూల్లో దిగితే ఖచ్చితంగా లైఫ్ గార్డ్ ఉండాలి, లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఏమీ కనపడడం లేదు. సీసీటీవీ మానిటరింగ్ కూడా ఎటువంటి ఇది కనపడలేదు. మా తరపున మా ఫైండింగ్స్ దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. నాకు తెలిసింది జీవీఎంసీ, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా
ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళు కూడా తగిన చర్య తీసుకుంటారండి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేశాము, మన జిల్లాలో ఉన్న ప్రతి స్పోర్ట్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఫెసిలిటీ, ప్రతి స్విమ్మింగ్ పూల్ ఇమీడియట్గా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయాలి. పోలీస్, ఫైర్ సేఫ్టీ, జీవీఎంసీ అందరూ కలిసి అండ్ ఎక్కడెక్కడ ఎటువంటి లోపాలు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇమీడియట్గా గుర్తించి రెక్టిఫై చేయమని చెప్పడం జరిగింది. సో దట్ మన ఇటువంటి ఇన్సిడెంట్ ఫర్దర్ జరగకూడదు. సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తామని చెప్పారండి నాకు. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తే ఫ్యూచర్లో మన జిల్లాలో ఎటువంటి ఇన్సిడెంట్ జరగనీయకుండా చూడాలి. చనిపోయిన అబ్బాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారండి. ఏ కంప్లైంట్ ఇచ్చారంటే ప్రమాదవశాత్తు ఈ యాక్సిడెంట్ జరిగిందని అతను ఆ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని మనం 194 BNS కింద కేసు నమోదు చేశాము. ఇప్పుడు దర్యాప్తు భాగంగా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, ఎవరెవరు తప్పు చేస్తారో తెలుస్తుంది. దాని ప్రకారం మేము ముందుకు వెళ్తాం. కాంప్రమైజ్ చేయడం పోలీస్ పని కాదు. ఒక మనిషి మరణం డబ్బుతో మనం అది ఎంత వాల్యూ అది మనం ఫిక్స్ చేయలేం, మనం ఫిక్స్ చేయకూడదు. మనకు ఎటువంటి రైట్స్ లేదు. ఎవరైనా ఏదైనా కేసులో ముద్దాయి అక్యూజ్డ్ మాట్లాడి ఏం చేస్తారు మన చేతుల్లో లేదు, పోలీస్ చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. మనకు తెలుసు చాలా కేసులో మేము గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం, కానీ కోర్టు పోయేసరికి ముద్దాయి ఏమీ తప్పు చేయలేదని అక్యూజ్డ్ విక్టిమే చెప్తాడు. సో ఎన్నో కేసులు అంత కష్టపడి పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత కూడా విట్నెసెస్, క్రూషియల్ విట్నెస్ హాస్టైల్ అయిపోతారు, కేసు అక్యూట్ అయిపోతుంది. సో ఇది మన ప్రపంచంలో జరుగుతుంది, మన చేతుల్లో లేదు. తెలంగాణలోని సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ కు రాకపోకలు సాగించే ఫలక్నామా ఎక్స్ప్రెస్ కు భారీ అగ్ని ప్రమాదం తప్పింది. ఏపీలోని శ్రీకాకుళం సమీపంలోని రాగానే ఎక్స్ప్రెస్ రైలు బోగీలు విడిపోయాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్, సిబ్బంది రైలు నిలిపివేశారు. దీంతో ఆయా బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సూపర్ ఫాస్ట్ రైలు కావడం, ఇలా మధ్యలో బోగీలు విడిపోవడంతో భారీ ప్రమాదం జరిగినట్లు భావించిన ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి రైలును ఆపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మద్యం విక్రయాలపై పేర్ని నాని చేసిన అవినీతి ఆరోపణలను ఖండించిన మంత్రి కొల్లు రవీంద్ర. పారదర్శకంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టీకరణ. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి హిందూ మతాన్ని అవగాహపరిచేలా వ్యవహరించారు. టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్ ఆగ్రహం. విశాఖలో జేఈఈ పరీక్ష మిస్ అయిన 23 మంది విద్యార్థుల బాధ్యత పవన్ కళ్యాణ్దే. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్. కన్నుల పండుగగా వాడపల్లి వెంకటేశ్వరి కళ్యాణం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే సత్యానందరావు దంపతులు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.